కొంతమంది మార్చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ చేస్తారు. ఎందుకు చేస్తావు అంటే ఏందో ఆ శోధన అట్టు వచ్చింది, ఆ సెల్లే తీసేస్తే ఎట్లా అట్లాంటివన్నీ చేస్తాం. మళ్ళీ ప్రభా నన్ను తప్పించు తండ్రి అంటే ఆయన నవ్వుకుంటా ఉంటాడు. ఆహా ఆహా బంగారం, అబ్బో మేధావి, సరిపోయావు, అక్కడే జావంటాడు. కరెక్ట్గా తమ్ముడు, ఇక్కడ నేను వెళితే తేడా పడతాను అనుకుంటే ఆడ ఉండకూడదు. తాగుబోతోళ్ళు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు మీకు తెలుసు. ఎవరు తాగుబోతోళ్ళు? పక్కోడికి తాపకుండా నిద్రపోరాళ్ళు. అంత త్యాగభరితమైన హృదయాలు వెళ్ళిన. అవసరమైతే వాడు క్వార్టర్ తీసుకుంటే మొత్తం తాగిన ఎక్కనోడు వాడు సగం త్యాగం చేస్తాడు పక్కనోడికి. ఒక ఫుల్ తాగిన ఎక్కనోడు పాప ఏం చేస్తాం, సగం తాగి సగం పక్కనోడికి ఇస్తాడు. త్యాగం. నాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎవరు పోవద్దు. అపేత వాళ్ళ అనురాగం, కాస్త తాగినప్పుడు వాళ్ళ మాటలు ఎంత అపేత. బావా మరి ఎలా పోరు నాయన. నేను ఏకాంత ప్రార్థనకి వెళ్తా చెప్తా. అప్పట్లో ఒక పక్క నేను ప్రార్థన, ఒక పక్క తాగిపోతాడు. మీటింగు వచ్చినప్పుడు అందరూ పూర్తి స్వాధీనంలో వస్తారు, సీసాలు పెట్టుకుంటారు, చిన్న చిన్నగా మాట్లాడుతుంటారు. ఇది కాస్త పడ్డ తర్వాత వాళ్ళ డైలాగులు మారిపోతాయి. అర్థమవుతుంటుంది, ప్రార్థనలో ఉంటాయి కదా. అరే ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటారో, ఒకడొకడు పట్టుకొని ఏడ్చుకుంటారు, గందరగోళం చేస్తారు. ఒరే వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదరా, ఇంత ఆప్యాయత పొంగిందేమిరా. అలాంటి వ్యక్తుల మధ్యలోకి నువ్వు చేరినప్పుడు ఆ ప్రేమ ఆప్యాయత నీ మీద ప్రదర్శిస్తే నువ్వు ఉంటావా? అడిగిపోతావు మళ్ళీ బురదగుంట్లో బావు దించిందాక నిద్రపోరు. నువ్వు వాళ్ళ మధ్యలో కూర్చొని ప్రభా ఈ శోధన నుంచి నన్ను కాపాడు తండ్రి, విడిపించిన ఆయన అంటే దేవుడు అంటాడు ఎవడు పొమ్మన్నారు నిన్ను అక్కడికి అంటాడు. ఎవరు పొమ్మన్నారు నిన్న? నువ్వు పోయి వాళ్ళ మధ్యలో కూర్చొని నన్ను తప్పించంటావు. నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టాను నిన్న, తాడేసి లాగాలరా నేను అక్కడి నుంచి. అది క్రేన్ తెప్పించి నేను గొలుసులు పెట్టించి లాగాలి అక్కడి నుంచి పక్కకి. ఏం చేయాలి నేను? నీ కాళ్ళు ఇచ్చింది ఎందుకు? పారిపోమ్మని వెళ్ళిపో. యవనేచ్ఛలని విడిచి పారిపోము, జారత్వమునకు దూరముగా పారిపోము, ధనాపేక్షకు దూరముగా పారిపోము, తప్పించుకొని పో అన్నాడు. అటు శోధనలో మేము పడక కీడు నుండి మమ్మల్ని దుష్టుడి చేతికి చిక్కనీయొద్దు. నీ వంతు నువ్వు. అనుదిన ఆహారం అన్నాడు. ఆహారం అని గూట్లో కూర్చోకూడదు. పాయింట్లోకి వస్తున్నా మళ్ళీ. స్తోత్రం. అనుదిన ఆహారం అన్నాడు. ఆహారం ఇవ్వని ప్రార్థన చేయటమే కదా. ఆహారాన్ని పొందడానికి పక్షి ఏం చేసింది? వెతుక్కొని దేవుడు ఎక్కడ దాచాడో తెచ్చుకొని తిని హాయి ఉంటుంది. నీకు నాకు మనకి కూడా దేవుడు సిద్ధపరిచాడు. ఏ రోజుకి ఆ రోజు సిద్ధపరిచాడు. కాబట్టి మనకు విశ్వాసం ఉండదు. పక్షికున్న విశ్వాసం మనకు ఉండదు. అదే విశ్వాసంతో పక్షి తన జీవితకాలం కంప్లీట్గా బతికేస్తుంది హాయిగా.